ఒక రాజకీయ వ్యూహం అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మలుపు తిప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్. నాన్ సీరియస్ ఎట్లంటాం, అది ఇంతకన్నా సీరియస్ పాలిటిక్స్ ఏముంటాయి? ఎత్తుగడలో సీరియస్, ఎన్నికల పోరాటంలో సీరియస్, ఎన్నికల విజయంలో కూడా సీరియసే కదా. సో ఇన్ని సీరియస్గా ఉన్న తర్వాత ఆయన నాన్ సీరియస్ అని ఇంకా పాత విమర్శలే చేస్తే సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఇదే ప్రూవెన్ రికార్డ్ ఉంది కదా. ప్రూవెన్ రికార్డ్ లేకపోతే వేరే విషయం. ఓడిపోయినా కూడా నాన్ సీరియస్ అనలేము, కానీ గెలిచిన ఉదాహరణ ఉంది. ఇప్పుడు ఆయన సినిమాలు కూడా పట్టించుకోవడం లేదు, మొత్తం రాజకీయాలకే పరిమితమయ్యాడు. అత్యధికంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఎంత పర్యటించాడో లేదో నాకు గుర్తులేదు, కానీ పవన్ కళ్యాణ్ అయితే తక్కువ పర్యటిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. బహుశా ఇంకెక్కువనే పర్యటిస్తున్నాడేమో కేసీఆర్ కన్నా. ఎవరైనా లెక్కలు తీయాలి. తెలంగాణలో ఒక నెల రోజుల్లో కేసీఆర్ ఎన్ని రోజులు పర్యటించాడు ముఖ్యమంత్రిగా ఉండి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు పర్యటిస్తున్నాడు అనేది లెక్కలు తీస్తే పవన్ కళ్యాణ్ అయితే తక్కువైతే ఉండడం నా నమ్మకం. అందువల్ల పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అనడం అనేది పొలిటికల్ మెచ్యూరిటీని తెలియజేయదు.